అందరికి నమస్కారం. మీరు చూస్తున్నది వింటున్నది యోగేష్ కామెంటరీ. నేను మీ హోస్ట్ యోగేష్. ఈరోజు మనం వైకింగ్ సీజన్ 2 ఫైనల్ ఎపిసోడ్ని చూడబోతున్నాం. పోయిన ఎపిసోడ్ని లైక్ చేసిన వాళ్ళందరికీ లాట్స్ ఆఫ్ లవ్. అదేలా ఈరోజు లైక్ చేయబోతున్న వాళ్ళకు కూడా లాట్స్ ఆఫ్ లవ్. హోరిక్ ఫ్లోకీతో ఏదో ప్లాన్ని చెప్పడంతో ఆ ఎపిసోడ్ ఫినిష్ అయింది. ఇప్పుడు ఈ ఎపిసోడ్ ఓపెనింగ్ లో హెల్గాకి బిడ్డ పుట్టింది. సో దాన్ని చెప్పడం కోసం క్యాటిగట్కి వచ్చింది. ఫ్లోకి ఒక ప్లేస్ లో నిద్రపోతూ ఉన్నప్పుడు వాడిని లేపి బిడ్డను చూపించగా ఫ్లోకి ఆడబిడ్డ చాలా అందంగా ఉంది. ఈ రోజు నుంచి నీ పేరు హ్యాంగర్ బోడా అని పేరు పెట్టాడు. హెల్గా అది దేవుడు లోకి యొక్క ఫస్ట్ వైఫ్ కదా, ఆమె ఒక ఈవిల్ మాన్స్టర్. ఫ్లోకి లేదు, ఆమె ఒక జైంట్ హైనస్, పవర్ఫుల్ అయిన వ్యక్తి, అందుకే ఆ పేరు పెట్టా. హెల్గా సరే రా మన ఇంటికి వెళ్ళి మన కూతురుతో కొంచెం టైం స్పెండ్ చేస్తావు అని చెప్పగా ఫ్లోకి లేదు, నేను క్యాటిగట్ లోనే ఉండాలి, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పి ఆమెను తరుముతున్నాడు. దాని తర్వాత కింగ్ హోరిక్ యొక్క ఫ్యామిలీ క్యాటిగట్ కి రాగా రాగ్నర్ వాళ్ళ ఫ్యామిలీని స్వాగతించాడు. కింగ్ ఫ్యామిలీ అక్కడికి వచ్చినందువల్ల అందరూ సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. హోరిక్ కింగ్ అయినందువల్ల ఇప్పుడు రాగ్నర్ ఆ సింహాసనంలో కూర్చోలేడు. సో వాడు కూడా ఒక సాధారణ ప్రజల్లో ఒకడిగా నిల్చోండంగా హోరిక్ రాగ్నర్ మనమిద్దరం కలిసి చాలా విషయాల్ని చేశాము. వెస్ట్ కి వెళ్ళి అక్కడున్న కింగ్ ని ఓడించి వ్యవసాయం చేయడానికి భూమిని సంపాదించాము. ఇది ఆరంభం మాత్రమే, ఇంకా చేయాల్సింది చాలా ఉంది. ఇక్కడ చూసావుగా నాకు చాలా మంది కూతుర్లు ఉన్నారు, అదేలాగా నీకు కొడుకులు ఉన్నారు, ఇద్దరం సంబంధితులుగా కూడా కావచ్చు అని చెప్పగా థోర్స్టన్ పార్టీని స్టార్ట్ చేయండి అని అరవగా అందరూ అరిచి పార్టీని స్టార్ట్ చేశారు. తర్వాత లాగ్రదా అండ్ హోరిక్ వైఫ్ అయిన గున్ హిల్ మాట్లాడుకుంటూ ఉన్నారు. నువ్వేనా లాగ్రదా ది గ్రేట్ షీల్డ్ మెయిడెన్ అని అడిగింది. అందుకు లాగ్రదా కానీ మీకన్నా నేనేం అంత గొప్ప షీల్డ్ మెయిడెన్ కాదు, మీ గురించి నేను చాలా విషయాలను విన్నాను, గోట్లాండ్ లో జరిగిన యుద్ధంలో మీరు చేసిన విషయాలు. అందుకు గున్ హిల్డ్ కానీ నేను ఒక ఎర్ల్ అవ్వలేదే, నువ్వు ఒక ఎర్ల్ యంగ్స్టర్ అయ్యావు, ఎలా అయ్యావు అని అడగ్గా లాగ్రదా నా హస్బెండ్ ని చంపా, దాని తర్వాత నేనే కదా ఎర్లు అని చెప్పి ఇద్దరు నవ్వుకుంటూ ఉన్నారు. దాని తర్వాత ఫ్లోకి హోరిక్ తో నిన్న నాకు ఒక ప్లాన్ ని చెప్తా అని చెప్పారు, ఏం ప్లాను అని అడగ్గా హోరిక్ విషయం ఏంటంటే ఫ్లోకి నాకు నీపై నమ్మకం కలగట్లా అని చెప్పి వెళ్ళిపోగా ఫ్లోకి డిసప్పాయింట్మెంట్, ఏంట్రా నన్ను చూసి అలా చెప్పేశాడే అని. ఇక్కడ బియాన్ పోరిన్ తో మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు నువ్వు ఒక ఫ్రీ ఉమెన్ అయిపోయావు, ఏం చేయబోతున్నావు అని అడగ్గా పోరిన్ నేను బానిసగా ఉన్నప్పుడు నువ్వు మాత్రమే నన్ను బానిసగా చూడలే, అందుకే నేను నచ్చింది, కానీ ఇప్పుడు నాకు చాలా చాయిసెస్ ఉంది కదా, ఒక ఫ్రీ ఉమెన్ అయ్యా కాబట్టి నేను అందులో ఏదో ఒకటి చూస్ చేయొచ్చు కదా అని చెప్పింది. దాన్ని విన్న బియాన్ కి షాక్, నన్ను పెళ్లి చేసుకుంటుంది అనుకుంటే ఇలా చెప్తుంది అని. సరే అయితే నాకు కూడా ఇక్కడ చాలా మంది అమ్మాయిలు ఉన్నారు, అందులో ఎవరినో ఒకరిని చూస్ చేసుకుంటా అని కోపంగా చెప్పగా పోరిన్ నువ్వు చేసిన మొదటి తప్పు ఇది అని చెప్పి వెళ్ళిపోయింది. పోరిన్ బియాన్ కి టెస్ట్ పెట్టినట్టుంది, పాపం అందులో మనోడు ఫెయిల్ అయిపోయినట్టున్నాడు. ఇక్కడ ఫ్లోకి థోర్స్టన్ తో ఇద్దరు అమ్మాయిలు ఉండడం చూసి వాళ్ళిద్దరూ నీ అందం చూసి రాలా, నీ దగ్గరున్న డబ్బుని చూసే వస్తున్నారు అని చెప్పగా థోర్స్టన్ అయితే ఇప్పుడు ఏమైంది, నేను వాళ్ళని పెట్టుకుంటాను అని చెప్పి వెళ్ళిపోయాడు. సిగ్గి హోరిక్ దగ్గరికి నవ్వుకుంటూ రాగా హోరిక్ నా ఫ్యామిలీ ఇక్కడే ఉంది, నీతో ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు, వెళ్ళిపో అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. సిగ్గి మొహమే మాడిపోయింది. ఈ ఫ్లోకి అథెల్స్టన్ దగ్గరికి వెళ్ళి నిన్నెవరిక్కడికి రమ్మన్నారు, అక్కడే నీ దేవుడిని పూజిస్తూ ఉండిపోవచ్చు కదా, మా దేవుడికి ద్రోహం చేసి మళ్ళీ ఎందుకు ఇక్కడికి వచ్చావు అని చెప్పి వెళ్ళి ఒక ప్లేస్ లో కూర్చొని హోరిక్ ఇలా చెప్పేశాడే అని చెప్పి బాధపడుతూ ఉంటే మళ్ళీ హోరిక్ వచ్చి నన్ను క్షమించు ఫ్లోకి, నీతో అలా మాట్లాడినందుకు నాకు నీపై నమ్మకం కలగట్లా, అందుకే అలా మాట్లాడేసా అని చెప్పాడు. వెంటనే ఫ్లోకి మీకు నాపై నమ్మకం కలగాలంటే ఏం చేయాలి అని అడగ్గా రాగ్నర్ ప్రేమగా చూసుకునే ఒక వ్యక్తిని చంపు, అప్పుడు నీపై నమ్మకం వస్తుంది అని చెప్పి వెళ్ళిపోయాడు. రాగ్నర్ మత్తులో హోరిక్ యొక్క సింహాసనంలో కూర్చోవడం కోపంగా దూరం నుంచి హోరిక్ చూస్తూ ఉన్నాడు. ఇక్కడ ఫ్లోకి ఆడుకుంటున్న యాస్లాగ్ ని చూసి ఈమెను చంపేద్దామా అనేలా చూస్తూ ఉన్నాడు. నెక్స్ట్ డే మార్నింగ్ అందరూ ఒక గేమ్ ఆడుతూ ఉన్నారు, కాయిన్ ని బకెట్ లో వేసే గేమ్. దూరం నుంచి హోరిక్ చూస్తూ ఉన్నాడు. నెక్స్ట్ ఫ్లోకి ఇందులో ఎవరిని చంపబోతున్నాడు అని, థోర్స్టన్నా బియాన్నా లేక ఎథెల్స్టన్నా అని. కట్ చేస్తే నెక్స్ట్ ఎవరిని చంపబోతున్నావు అని డిసైడ్ చేసేసావా అని హోరిక్ అడగ్గా ఫ్లోకి డిసైడ్ చేసేసా అని చెప్పి అడవిలోకి వెళ్ళి ఏదో ఒక మష్రూమ్ ని స్మెల్ చేసి చూసి దాన్ని తీసుకుంటున్నాడు. ఇక్కడ అందరూ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తింటూ ఉన్నప్పుడు బియాన్ మనం మళ్ళీ వెసెక్స్ కి వెళ్ళి అక్కడున్న ల్యాండ్స్ లో మన మనుషుల్ని వ్యవసాయం చేయనించి మిగిలిన వాళ్ళ
వాళ్ళని క్వింత్రిత్ కి హెల్ప్ చేయడానికి పంపుదాము అని చెప్పగా హోరిక్ నేను బియాన్ చెప్పినందుకు ఏకీభవిస్తున్నాను, కానీ రాగ్నర్ ఎగ్బర్ట్ ని నమ్ముతున్నట్టే నేను నమ్మలేను అని చెప్పాడు. అప్పుడు ఎథెల్స్టన్ ఎగ్బర్ట్ ఎప్పుడు నిజమే చెప్తాడు, వాడిని మనం నమ్మచ్చు అని చెప్పగా లాక్రదా నేను నిన్ను ఫస్ట్ టైం చూసినప్పుడు ఎంత అమాయకంగా ఉన్నావో ఇప్పుడు కూడా అలాగే కనిపిస్తున్నావు ఎథెల్స్టన్. మనం వెసెక్స్ కి కొంతమంది దీన్ని తీసుకెళ్లి ఆ ల్యాండ్స్ లో వ్యవసాయం చేద్దాము, అందుకు మనం ఎగ్బర్ట్ యొక్క ప్రొటెక్షన్ ని అడుగుదాము. క్వింత్రిత్ మహారాణికి మనము కావాల్సిన వీరులను ఇచ్చేసాంగా, మళ్ళీ ఆమెకు సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. మనం వేరే ల్యాండ్స్ ని వెళ్ళి అటాక్ చేసి అక్కడున్న రాజుని ఓడించి సంపదను తీసుకుందాము అని చెప్పింది. దీని తర్వాత ఫ్లోకి రోలో ఇంటికి వెళ్ళి సిగ్గితో నువ్విన్ని రాత్రనక పగలనక అని చాలా బాగా చూసుకుంటున్నావు, నువ్వు ఈరోజు ఒక్కరోజు వెళ్ళి రెస్ట్ తీసుకో, నేను వీడిని చూసుకుంటాను అని చెప్పి పంపి వాడి పక్కన కూర్చొని కొండపై తీసుకొచ్చాడు కదా ఆ మష్రూమ్, అది ఇచ్చి ఏదో మంత్రాలంతా చెప్తూ ఉన్నాడు. రాగ్నర్ కి రోలో ఇప్పుడిప్పుడు బాగా నచ్చుతున్నాడు కాబట్టి ఫ్లోకి వీడిని చంపబోతున్నాడా తెలియట్లా. ఇక్కడ రాగ్నర్ మీటింగ్ హాల్లో అందరూ తింటున్న సమయంలో ఫ్లోకి ఆడుకుంటున్న ఊబేని పిలిచి అదే మష్రూమ్ ని ఇచ్చి దీన్ని థోర్స్టన్ కి నేను ఇచ్చానని చెప్పి ఇవ్వు అని చెప్పిందే. పరిగెత్తుతున్న వాడిని పట్టుకొని నేనే దీన్ని ఇచ్చానని ఎవరైనా నిన్ను అడిగితే చెప్పకూడదు, చెప్పావనుకో మన దేవుడు లోకికి జరిగిన విషయం నీకు గుర్తుంది కదా, వాడిని ఒక చీకటి గుహలోకి తీసుకెళ్లి చైన్స్ తో కట్టి పడేస్తారు, అలాగే నీకు జరుగుతుంది అని చెప్పి బెదిరించి పంపగా ఊబే దాన్ని తీసుకెళ్లి థోర్స్టన్ కి ఇచ్చాడు. వాడు ఫ్లోకిని చూసి థ్యాంక్స్ అని చెప్పి తినగా కట్ చేస్తే బయట నోట్లో రక్తం వచ్చి చచ్చి పడున్నాడు. దాన్ని చూసిన బియాన్ నా ఫ్రెండ్ అయిన థోర్స్టన్ ని ఇలా చేసిన వాడిని ఊరికే వదలను, వాడి తోలు ఒలిచి చంపుతాను అని చెప్పగా ఫ్లోకి అక్కడికి వచ్చి అవును వాడిని ఊరికే వదలకూడదు అని చెప్పి ఏడ్చుకుంటూ చెప్తూ ఉన్నాడు. ఊబేకి భయం, అయ్యయ్యో నేను ఇచ్చినందువల్లే థోర్స్టన్ చచ్చిపోయాడే అని చెప్పి ఈ విషయాన్ని చేసింది ఫ్లోకినే అని చెప్తే చీకటి గుహలో చైన్స్ ఫేస్ ని కట్టి పెట్టేస్తాడు, మనకెందుకు సైలెంట్ గా ఉండిపోదాం అని చెప్పి సైలెంట్ గా ఉన్నాడు. హోరిక్ దాన్ని చూసి సంతోషపడి ఫ్లోకి దగ్గరికి వచ్చి ఇప్పుడు నేను నిన్ను నమ్ముతున్నా, నా ప్లాన్ ఏంటంటే అందరినీ చంపబోతున్నా అని చెప్పాడు. వెంటనే ఫ్లోకి ఎవరెవరిని చంపబోతున్నారు అని అడగ్గా హోరిక్ రాగ్నర్, రోలో, లాగ్రదా, యాస్లాగ్ ఆమె కొడుకులు అందరినీ చంపబోతున్నా అని చెప్పాడు. ఫ్లోకి బియాన్ కూడా హోరిక్ వాడిని చంపడం కొంచెం కష్టం అవుతుంది, వాడికి దేవుడి అనుగ్రహం ఎక్కువ ఉంది, సో వాడిని నువ్వు హ్యాండిల్ చేసుకో, నువ్వే వాడిని చంపాలి అని చెప్పి వెళ్ళిపోయాడు. తర్వాత మార్కెట్ ప్లేస్ లో సిగ్గిని కలిసి నేను డిసైడ్ చేసేసా, మనం ఆడే గేమ్ కి నువ్వే ఫినిషింగ్ ఇవ్వాలి, నువ్వు రాగ్నర్ కొడుకుల్ని చంపాలి అని చెప్పి కత్తిని చేతిలో పెట్టి వెళ్ళిపోయాడు. సిగ్గికి ఏం చేయాలో అర్థం కావట్లా. ఇక్కడ బియాన్ అండ్ పోరిన్ తనీగా మాట్లాడుకుంటూ ఉన్నారు. సరే నేను ఆ రోజు నీతో అలా మాట్లాడినందుకు సారీ అని చెప్పి బియాన్ చెప్పగా పోరిన్ నాకు నువ్వు రెస్పెక్ట్ ఇవ్వు, నేను బానిసగా ఉన్నప్పుడు నాపై జాలి చూపించావు, ఇప్పుడు ఫ్రీ ఉమెన్ గా ఉన్నప్పుడు నాకు జాలి అవసరం లేదు, నన్ను కొట్టు అని చెప్పి వాడిని కొట్టగా ఇద్దరు కొట్టుకొని అది ఒక ప్లేస్ లో రొమాన్స్ గా మారగా అక్కడ ఫ్లోకి వాళ్ళని దొంగచాటుగా చూస్తూ కత్తిని బయటికి తీశాడు. బియాన్ ని చంపుతాడా తెలియలే. కట్ చేస్తే ఇక్కడ హోరిక్ తన కొడుక్కి ఒక కత్తిని చూపించి ఇది రాజులు యూజ్ చేసే కత్తి, ఇప్పుడు నేను పెట్టుకున్నాను, అదేలాగా నెక్స్ట్ నువ్వే తీసుకోవాలి, నార్త్ సైడ్ లో మన పడవలు వస్తాయి, నువ్వు మన ఆర్మీని లీడ్ చేసి తీసుకోరా, ఆ రాగ్నర్ ని చంపాలి, వాడి కుటుంబంలో ఒక్కడు కూడా ప్రాణాలతో ఉండకూడదు అని చెప్పాడు. ఇక్కడ రాగ్నర్ ఎథెల్స్టన్ తో నువ్వు చాలా సార్లు ప్రేయర్ చేయడం నేను చూశాను, నాకు జీసస్ పై ఇప్పుడు కొంచెం నమ్మకం వచ్చింది, నాకు ప్రేయర్ చేయడం నేర్పించు అని అడగ్గా ఎథెల్స్టన్ నేర్పిస్తూ ఉన్నాడు. ఇక్కడ ఈవినింగ్ టైంలో హోరిక్ యొక్క వీర్లు క్యాటిగట్ కి వస్తూ ఉన్నారు. హోరిక్ కొడుకే దాన్ని లీడ్ చేసి తీసుకొస్తూ ఉన్నాడు. ఇక్కడ గుడిసెలో గున్హిల్డ్ అదే హోరిక్ యొక్క వైఫ్ ఉంది కదా, ఆమె ఆర్మర్ అంతా వేసుకొని యుద్ధానికి రెడీ అవుతూ ఉంది. బయట హోరిక్ గాడు యుద్ధాన్ని స్టార్ట్ చేసేసాడు. లోపలికి వచ్చి ఒక్కొక్కరుగా చంపుకుంటూ లోపలికి వస్తూ ఉన్నాడు. రోలోకి ఆల్రెడీ కాళ్ళు బాగలే, వాడి గూడారంలో కూడా మనుషులు రాగా ఇంకా వాడికి వేరే దారి లేదు, కత్తి తీసి వాళ్ళతో ఫైట్ చేస్తూ ఉన్నాడు. ఎథెల్స్టన్ వాడికి దొరికిన వాళ్ళని దొరికినట్టు చంపుతూ ఉన్నాడు. లాగ్రదా తన షీల్డ్ ని తీసుకొని బయలుదేరింది. ఇక్కడ గున్హిల్డ్ యుద్ధానికి బయలుదేరదామని డోర్ ని ఓపెన్ చేస్తే లాగ్రదా ఆ ఇద్దరిని కొట్టి గున్హిల్డ్ తో ఫైటింగ్ ని స్టార్ట్ చేసింది. ఇద్దరు చాలా బాగా ఫైట్ చేసుకుంటూ ఉన్నారు. ఎంత బాగా ఫైట్ చేసినా ఎవరో ఒకరు ఓడిపోవాలి కదా. లాగ్రదా కత్తి తీసి గున్హిల్డ్ కడుపులో ఒక్క గుచ్చు, అంతే ఆమె అలాగే కింద పడిపోయింది. ఇక్కడ బియాన్ వెనకల ఫ్లోకి గొడ్డల్ని తీసి కొట్టేటప్పుడు ముందు ఇంకొకడు వచ్చి దాన్ని
చెడిపేశాడు. బియాన్ ఇక్కడేం చేస్తున్నావు ఫ్లోకి అని అడగ్గా నేనే ఇక్కడికి నిన్ను ప్రొటెక్ట్ చేయడానికి వచ్చాను, మీ నాన్న చెప్పి పంపించాడు అని చెప్పి కవర్ చేయగా ఇక్కడ గున్హిల్డ్ కొడుకులు కూతుళ్ళు భయంతో అలాగే కూర్చున్నారు. లాగర్దా వాళ్ళని చంపాలి కానీ ఆమెకు మనసు రావట్లా. పక్కనున్నవాడు రాగ్నర్ యొక్క ఆర్డర్ ఇది, మీరు బయటికి వెళ్ళండి నేను చూసుకుంటా అని చెప్పి పంపించేశాడు. ఇక్కడ హోరిక్ ఫైనల్ గా గేట్ హాల్ కి వచ్చాడు. రాగ్నర్ అక్కడ తనీగా కూర్చోగా రెండు సైడ్ లో నుంచి హోరిక్ వీరులు రాగ్నర్ తప్పించుకోకూడదు అని చెప్పి రాగ్నర్ అలాగే పైకి లేసి తిరగ్గా అది థోర్స్టన్. హోరిక్ ఇప్పుడే ఇదొక ట్రాప్ అని అర్థమైంది. రెండు సైడ్ లో ఉన్న వీరులను ఒక పక్క లాగర్దా ఇంకొక పక్క బియాన్ ఇద్దరు చంపగా లోపల నుంచి ఫ్లోకి బయటికి వచ్చాడు. హోరిక్ నువ్వు దేవుళ్ళను మోసం చేశావు ఫ్లోకి అని చెప్పగా నేను ద్రోహం చేసింది దేవుళ్ళకి కాదు నీకు, దేవుళ్ళకి రాగ్నర్ కి నేను ఎప్పుడు విశ్వాసంగా ఉంటా అని చెప్పాడు. హోరిక్ తన కొడుకుని చూసి నా కొడుకుని మాత్రం ప్రాణాలతో వదిలే రాగ్నర్, ఇదే నా చివరి కోరిక అని చెప్పి ముందుకు వస్తూ ఉన్నప్పుడు లాగర్దా వీప్ పై ఒక్క నరుకు, థోర్స్టన్ కాళ్ళపై ఒక నరుకు, అలాగే మోకరిల్లగా సిగ్గి అక్కడికి వచ్చి హోరిక్ ఇచ్చిన కత్తిని రాగ్నర్ కి ఇచ్చి వెళ్ళిపోయింది. అక్కడి నుంచి ఒక్కొక్కరుగా బయటికి వెళ్ళిపోతూ ఉన్నారు. ఆకలితో ఉన్న సింహం ఎలా మేకను వేటాడి చంపుతుందో అదే విధంగా రాగ్నర్ కసితో హోరిక్ ని చేతులతో కొట్టే చంపుతున్నాడు. బియాన్ కి రాగ్నర్ ఒక పని అప్పచెప్పాడు. హోరిక్ రూమ్ లో ఒక కత్తి ఉంటుంది దాన్ని తీసుకురా అని చెప్పి. అక్కడికి వచ్చిన బియాన్ చచ్చిపడున్న హోరిక్ యొక్క కొడుకుల్ని కూతుల్ని చూసి కొంచెం బాధపడి ఆ కత్తిని తీసుకున్నాడు. ఇక్కడ రాగ్నర్ హోరిక్ ని చేతులతోనే కొట్టి తన సింహాసనంలో కూర్చొని గస తీసుకుంటూ ఉన్నాడు. అప్పుడు వాడి చుట్టూ ఒక రోలింగ్ షాట్ కట్ చేస్తే కొండపై రాగ్నర్ ఆ కత్తితో ఒక కింగ్ గా పైన నుంచి క్యాటిగట్టి చూస్తూ ఉండడంతో ఆ సీజన్ ని ఫినిష్ చేశారు. నేను కథ చెప్పిన విధానం నచ్చుంటే ఈ వీడియోకి లైక్ చేయండి. నెక్స్ట్ సీజన్ ఈ డేట్ లో ఖచ్చితంగా వచ్చేస్తుంది. ఆ వీడియోలో నా వాయిస్ మీరు వినేంత వరకు లాట్స్ ఆఫ్ లవ్. టాటా.